నమస్తే అండి. నేను మీ కేకే. విజయవాడ ఫ్లడ్స్ జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసు కదా సార్. ఆటో వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిందో. మా తమ్ముడు సాయిను సార్ వెంకట్ గారు ఇక్కడ మంచి విషయం ఏంటంటే వీళ్ళ ఆటోలు బాగు చేసే ముందు నాకు తెలిసింది ఏంటంటే రమణ గారు వాటర్ సప్లై ఆయన మంచి పనికి అంటే నేను ఇంకా వేరే వాళ్ళు చేద్దాం అనే లోపు సార్ అనుకోకుండా వచ్చింది. అంటే ఆయన మంచి పని ఏంటంటే వాటర్ సర్వీస్ ఇస్తున్నా కదా సార్. ఆటోమేటిక్గా సాయికి తెలిసి సాయి నాకు చెప్పాడు. అంటే ఫస్ట్ సార్ ప్రిఫరెన్స్ ఇచ్చాం, ఆటో అనేది రిపేర్ అయిపోయింది. సార్ ఇక్కడ ఏంటంటే మీరు చిన్న చిన్న మాటలు అనేస్తున్నారు సార్. అడుక్కోవడం ఇవన్నీ కాదు సార్. ఇప్పుడు ఏంటంటే నేను అమౌంట్ రాకపోయినా నా అమౌంట్ వేసుకొని ఆటోలు సర్వీసింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇది సార్ ఫుడ్ అనేది అందరూ ఇస్తున్నారు. ఇప్పుడు వెహికల్ బాగు చేయించుకోవాలి కదా సార్. ఇప్పుడు ఏంటంటే వెహికల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే సార్ వాళ్ళు మార్కెట్లోకి వెళ్తే అమౌంట్ అనేది జనరేట్ అయ్యింది. అందరూ కూడా మంచి పని చేశారు సార్. విజయవాడ ఫ్లడ్స్ లో చేసిన వాళ్ళకి అందరికీ కూడా ట్రోఫీలు ఇస్తాను సార్. వాళ్ళందరూ పేర్లు రాసుకున్నాను సార్. మీరు హ్యాపీయా? థ్యాంక్ యూ సార్. మీరు నాకంటే ఇంకా మంచి సర్వీస్ చేస్తున్నారు, వాటర్ సప్లై చేస్తున్నారు. సాయి నువ్వు హ్యాపీయా? చాలా హ్యాపీ. చూడండి సార్, ఆటోలు రిపేర్లు అయిపోయినాయి. ఫస్ట్ లో ఉన్న దానికి మీరు చూసారు కదా, ఇప్పుడు రిపేర్లు అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు సర్వే అయిపోతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అది దాన్ని నార్మల్గా తీసాం కదా, అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఇంక బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సాయికి ఆల్రెడీ కిరాయిలు పడిపోయినాయి. రమణ గారు కూడా బయటకు వెళ్ళిపోయారు. ఆటోలు చూడండి సార్ లోపల. సార్ కొంతమంది అమౌంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఆటో స్టార్ట్ అయిపోతుంది. ఎవరు బిజినెస్ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు సార్. సాయి స్టార్ట్ స్టార్ట్ చేయి. ఇది సార్ సక్సెస్ అంటే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు డ్యూటీలో వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. కట్ చేసిన